యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము. రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీయుల గోత్రపక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య ఉండెను. వారికి కలిగిన స్వాస్థ్యమేదనగా బెయేర్షెబా, షెబా, మోలాదా, హజర్వలు, బాలా, ఎజేము, ఎల్తోలదు, బేతూలు, హోర్మా, సిక్లగు, బేత్మర్కాబోదు, హజుర్సూసా, బేత్లెబాయోతు, షారూహెను అనునవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు. అయీను, రిమ్మోను, యెతేరు, ఆషానును అనునవి. వాటి పల్లెలు పోగా 4 పట్టణములు. దక్షిణమున రామాతను బాలత్బెయేరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నీయూ ఇవి. షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము. షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ కనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి. మూడవ వంతు చీటి వారి వంశము చొప్పున జెబూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదు వరకు సాగెను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దబ్బాషతు వరకును సాగి యక్నయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి శారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబారు సరిహద్దు వరకు దాబారెతు నుండి యాఫీయాకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గిత్తెహెపెరు వరకును ఇత్కాచీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్మోను దనుక పోయెను. దాని సరిహద్దు హన్నోతు వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఇఫ్తాయేలు లోయలో నిలిచెను. కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదలా, బెత్లెహేము అను 12 పట్టణములును వాటి పల్లెలును. ఆ పట్టణములను వాటి పల్లెలును వాటి వంశముల చొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము. 4వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇస్సాకారీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షీయోను, అనహరాతు, రబ్బీతు, కిష్యోను, అబేసు, రెమేతు, ఎన్గన్నీము, ఎన్హద్దా, బేత్పసెస్సు అను స్థలముల వరకు సాగి తాబోరు, షహచీమా, బేత్షెమెషు అను స్థలములను దాటి యోర్దాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలు కాక 13 పట్టణములు వారికాయెను. అవి వాటి పల్లెలతో కూడా వాటి వంశముల చొప్పున ఇశ్శాకారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 5వ వంతు చీటి వారి వంశముల చొప్పున అషేరీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్కతు, హలి, బెతేను, అక్షాపు, అలమ్మెలకు, అమాదు, మిషెయలు. పడమట అది కర్మేలు వరకును షిహోర్లిబ్నాతు వరకును సాగి తూర్పు దిక్కున బేత్గాదోను వరకును తిరిగి జెబూలూను భాగమును ఇఫ్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయ్యియేలునకును ఉత్తర దిక్కున పోవుచు ఎడమవైపున అది కాబూలు వరకును హెబ్రోను, రెహాబు, హమ్మోను, కానా, పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సోరను పట్టణము వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి అక్సీబు సరిహద్దును పట్టి సముద్రము వరకు సాగెను. ఉమ్మా, ఆఫెకు, రెహోబు వాటి పల్లెలతో కూడా ఇవి 22 పట్టణములు. వాటి పల్లెలతో కూడా ఆ పట్టణముల వారి వంశముల చొప్పున అషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.